రాజకీయం ఎదుర్కోవడం అంటే అధికారం నుంచి దింపడం ఒక్కటే మార్గం. బీసీలకు అవకాశాలు కల్పించడంలో జగన్ దే. పాతపట్నం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 3 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6,36,602 ఆర్థిక సహాయం అందించింది. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మొలిహాపుట్టికి చెందిన కాళ్ల వినోద్కు 2,47,681 రూపాయలు, పెద్ద పద్మరావు చెందిన ఉర్లానా విశ్వనాథ్కు 2,34,438 రూపాయలు, మర్రిపాడు సి గ్రామానికి చెందిన నక్కా సుగుణాకరణ రావుకి 1,54,483 రూపాయల చొప్పున చెక్కులు అందించారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా అర్హత ఆధారంగా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి సిఫార్సు చేయగా ఈరోజు నక్క సుగుణాకర కుటుంబానికి ఆర్థిక సహాయం అందించుకోగా మన ప్రభుత్వం నుండి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయాన్ని 2,47,000 పెన్షన్గా ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించడం జరిగింది. మరి ఆర్థిక సహాయం అందించడానికి గాను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి మన పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్